రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కోమటికుంట, ఎర్రగుంట, పోచమ్మకుంట చెరువులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాలాపూర్ మండల పరిధిలోని చెరువుల సుందరీకరణ కోసం హెచ్ఎండీఏ నుండి 40 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందన్నారు. ఎస్ఎన్డీపీ నాళాలు వేస్తున్న సమయంలో ఇండ్లు అడ్డు వస్తే కూల్చివేయాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలని సూచించారు. చెరువుల అభివృద్ధి విషయంలో రాజకీయం చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది అన్నప్పుడు దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే పోచమ్మకుంటది 2 కోట్ల శాంక్షన్ ఉంది, దాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ టెండర్ పిలిచి పనులు మొదలు పెట్టాలి. అట్లాగే ఇప్పుడు పోచమ్మకుంటది కూడా టెండర్ అయిపోయింది, దీన్ని కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఇంకా కొన్ని చెరువులను కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఇక్కడున్న ప్రజలకు మంచి చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాన్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను. దీని ఉద్దేశం ఏంటంటే చెరువును నీట్గా చేసి ఇస్తే మార్నింగ్ వాకింగ్ అని, పిల్లలు సాయంత్రం వచ్చి కాసేపు కూర్చోవడం కానీ, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టుపక్కల కాంక్రీట్ జంగల్ లాగా కాలనీస్ వస్తూ ఉన్నాయి. కనీసం బయటకు వచ్చి ఎక్కడ కూర్చోవాలి అర్థం కాని పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదంటే కొంచెం వాకింగ్ చేసుకుందామని మా మహిళా సోదరులు ఆలోచిస్తుంటే కనీసం చేసుకోలేని పరిస్థితి, రోడ్లపైన చేసుకోలేరు. కాబట్టి వీటిని చేసిస్తే భావితరాలకు, భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఆలోచనతో దీని మీద దృష్టి పెట్టడం జరిగింది.